సో ప్రీవియస్ వీడియోలో మనం ఏం చెప్పుకున్నామంటే మొత్తం మనదున్న స్క్రీన్స్ అన్ని ఇలా రౌట్స్ లో పెట్టుకున్నాం. మొత్తం ప్రతి ప్రతి స్క్రీన్ కి ఒక పాత్ అని పెట్టుకున్నాం. సో ఏదైతే ఇలా ఎంటీ ఉందో ఇది డిఫాల్ట్ గా లోడ్ అవుతుంది. ఇది లాగిన్ స్క్రీన్. దిస్ ఇస్ సైన్ అప్ అండ్ ఫర్గట్ అండ్ డాష్బోర్డ్. చూద్దాం, ఒక్కొక్కటి చూద్దాం. మన రౌట్ ని చేంజ్ చేసి అన్ని స్క్రీన్స్ అలైన్మెంట్ అయిందో చూద్దాం. సో సైన్ అప్, ఇది సైన్ అప్ స్క్రీన్. అండ్ దిస్ ఈస్ అ ఫర్గాట్, దిస్ ఈస్ అ ఫర్గాట్. అండ్ దిస్ ఈజ్ అ డాష్బోర్డ్. ఇలా మనకి ఒక 4 స్క్రీన్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు లాగిన్ లో ఈ లాగిన్ బటన్ క్లిక్ చేస్తే డాష్బోర్డ్కి వెళ్ళాలి. సైన్ అప్ క్లిక్ చేస్తే సైన్ అప్ స్క్రీన్కి వెళ్ళాలి. ఫర్గట్ క్లిక్ చేస్తే ఫర్గట్ స్క్రీన్కి వెళ్ళాలి. ఓకే, అలాగే సైన్ అప్ లో సక్సెస్ అయితే మళ్ళీ లాగిన్కి వెళ్ళాలి. ఓకే, ఆర్ఎల్స్ ఈ సైన్ అప్ సక్సెస్ అయితే డైరెక్ట్ డాష్బోర్డ్ అని తీసుకెళ్ళచ్చు. ఓకే, ఆల్రెడీ లాగిన్ క్లిక్ చేస్తే లాగిన్ పేజ్కి వెళ్ళాలి. ఓకే, అలాగే ఫర్గట్ ఫర్గట్ పాస్వర్డ్ లో మొత్తం రీసెట్ అయిపోయినా బ్యాక్ టు లాగిన్ అని వెళ్ళాలి. డాష్ బోర్డు అన్ని అయిపోయిన తర్వాత డాష్ బోర్డుకి వచ్చి నేను ఇక్కడ లాగౌట్ బటన్ పెడతా. ఈ లాగౌట్ బటన్ క్లిక్ చేసేటప్పుడు అగైన్ అగైన్ మనకి లాగిన్ పేజ్కి వెళ్ళాలి. ఇది ఇప్పుడు డైరెక్ట్ గా నేను ఇక్కడ రౌట్ నేమ్స్ ని చేంజ్ చేస్తున్నాను. ఆల్రెడీ ఇక్కడ పెట్టా కదంటే ఈ రౌట్ నేమ్ ఈ పాత్ ను డైరెక్ట్ గా నేను డైరెక్ట్ గా చెక్ చేస్తున్నాను. బట్ ఈ జనరల్ సినారీ ఇలా కాదు కదా. మనం ఆన్ క్లిక్ చేసినప్పుడే ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి వెళ్ళాలి. ఓకే, సో డైరెక్ట్ గా మనం ఇక్కడ పేజ్ అని ఇలా రౌట్ లో డిఫైన్ చేసాం కాబట్టి మనం ఈజీగా ఇక్కడ నేమ్స్ ఇక్కడ ఏ నేమ్ ఇచ్చేసో ఆ నేమ్ వాడితే ఆటోమేటిక్ గా ఆ పర్టికులర్ పేజ్ అనేది లోడ్ అవుతుంది. ఇక్కడ ఆ పర్టికులర్ పేజ్ అనేది ఇక్కడ లోడ్ అవుతుంది. ఇక్కడ చూస్తే డాష్ బోర్డ్, ఫర్గట్ పాస్వర్డ్, లాగిన్ స్క్రీన్, ఆల్ స్క్రీన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ లాగిన్ క్లిక్ చేస్తే, ఇప్పుడు లాగిన్ లో సైన్ అప్ క్లిక్ చేస్తే నేను ఏ స్క్రీన్కి వెళ్ళాలి? ఈ సైన్ అప్ స్క్రీన్కి వెళ్ళాలి. ఏ విధంగా వెళ్ళాలన్నది ఇప్పుడు చెప్తాం. ఇప్పుడు లాగిన్ లో మనకి సైన్ అప్ బటన్ కి ఒక యాక్షన్ ఇచ్చాను. ఓకే, సరే ఏంటి సైన్ అప్ యాక్షన్. సో ఈ బటన్ క్లిక్ చేసేటప్పుడు నాకు ఈ మెథడ్ కాల్ అవుతుంది. ఈ ఫంక్షన్ కాల్ అయ్యి ఇక్కడ నేను నెక్స్ట్ స్క్రీన్ కి వెళ్ళాలి. ఈ స్క్రీన్ కి వెళ్ళాలంటే వెరీ వెరీ సింపుల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నావిగేట్ చేయాలి అంటే మనం ఒకటి ఇంపోర్ట్ చేసుకోవాలి. యూజ్ నావిగేట్ అని ఒక ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్, దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. యూజ్ నావిగేట్ ఫ్రమ్ రియాక్ట్ router DOM. The first step is use navigate. After that, declare the navigate hook. Okay, so constant navigate at use navigate. This is second step. And third step is navigate and slash sign up. Okay, so this is a path name, right? So that path name, this is a path name. So that meaning is when I click on sign up action using the navigate, I navigate to the this path. Okay, let's verify this. It's working or not. This is the default first screen. Okay, when I click on the sign up, see, it's a navigate to sign up. It's a back. When I click on the sign up, it's a navigate to the sign up page. This is where we can navigate from one screen to another screen. Like this, we can apply to other place also. For example, after some submit everything, so navigate to dashboard. Okay, so let's see test@gmail.com. Okay, so now click on login. It's going to the dashboard. It's going to the dashboard. So using the navigate, we can navigate from one screen to another screen. So what is the design, right? So in this action, just I perform the navigate and give the path of the route name. For example, if you not provide the right path, okay, if you not provide the right path, let's see what will happen.
Okay, so I click on the login. So the validations. Okay, when I click on the login, see this is a wrong path. This path is not available, right? This path is not available. That's why it's not display that. Okay, while giving the path, you have to check the this path name and what you define the path name in the routes. So the should be the same అన్నమాట. రెండు సేమ్ గా ఉండాలి. సో అలాగే రిమైనింగ్ కూడా ఫర్గట్ పాస్వర్డ్ క్లిక్ చేసేటప్పుడు మనకి ఈ ఫర్గట్ పాస్వర్డ్ స్క్రీన్ కూడా మనం ఇదే ప్రాసెస్ లో ఒక స్క్రీన్ నుంచి ఇంకో స్క్రీన్ కి నావిగేట్ అవుతాం అనమాట. ఒక స్క్రీన్ నుంచి ఇంకో స్క్రీన్ నావిగేట్ అవుతాం. ఓకే, సో ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నామంటే, సో మన దగ్గర ఒక 4 స్క్రీన్స్ ఉన్నాయి. ఈ 4 స్క్రీన్ లో ఒక స్క్రీన్ నుంచి ఇంకో స్క్రీన్ కి ఏ విధంగా నావిగేట్ అయ్యామని తెలుసుకున్నాం. అలాగే సైన్ అప్ లో కూడా చూద్దాం. ఓకే, సో సైన్ అప్ లో కూడా సేమ్ ప్రాసెస్ మళ్ళీ రిపీట్ అయినట్టు ఉంటుంది. మీకు ఫస్ట్ స్టెప్ అనేది సైన్ అప్ నుంచి ఎక్కడ రావాలండి? సో లాగిన్ సైన్ అప్, సైన్ అప్ నుంచి ఎక్కడ రావాలి? సో ఈ సైన్ అప్ క్లిక్ చేసినప్పుడు డాష్ బోర్డ్కి వెళ్ళాలి. ఈ లాగిన్ క్లిక్ చేసేటప్పుడు నేను మళ్ళీ లాగిన్ పేజ్కి వెళ్ళాలి. ఇప్పుడు ఈ సైన్ అప్ లో వేరే సైన్ అప్ ఫస్ట్ స్టెప్, ఈ సైన్ అప్ లో కూడా అగైన్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి యూజ్ నావిగేటర్. తర్వాత ఏం చేసుకోవాలి? సెకండ్ స్టెప్, మనకు నావిగేట్ ఆబ్జెక్ట్ కావాలి కాబట్టి నావిగేట్, యూజ్ నావిగేట్, దిస్ ఇస్ ద సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏంటంటే, ఎప్పుడైతే సబ్మిట్ కొడుతున్నానో, ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాను? సైన్ అప్ సక్సెస్ఫుల్ అయినా కూడా నేను డాష్ బోర్డ్కి వెళ్దాం అనుకుంటాను. జస్ట్ ఇలాగే రాస్తాను. ఫర్గట్ పాస్వర్డ్ ఏంటి? ఫర్గట్ పాస్వర్డ్ ఇక్కడ ఉంది. ఇక్కడ రెఫరెన్స్ ఇచ్చారు అంటే లింక్ కి ఇచ్చారు డైరెక్ట్ గా. సో ఇప్పుడు నేను డైరెక్ట్ గా నావిగేట్ అవసరం లేదు, హెచ్ రిఫరెన్స్ అని ఇలా ఇచ్చేస్తే సరిపోద్ది అనమాట. ఓకే, ఎప్పుడైతే ఈ లింక్ కి, ఇది ఉంది కదా ఈ లింక్, ఈ లింక్ కి ఈ లింక్ కి మనం ఆ లింక్ ఏ లింక్ కి వెళ్ళాలన్నది కూడా ఈ లింక్ ద్వారా కూడా మనం హెచ్ రెఫరెన్స్ యూజ్ చేసి కూడా మనం చేయొచ్చు. ఓకే, చూద్దాం. వచ్చిందా? లాగిన్కి వచ్చిందా? ఫర్గట్ పాస్వర్డ్ క్లిక్ చేసేటప్పుడు ఇక్కడ మీరు చూస్తే లాగిన్, ఇది ఫర్గట్ పాస్వర్డ్ ఇన్ ద సైన్ అప్ యాక్షన్ లో, సారీ, ఇన్ ద సైన్ అప్ యాక్షన్ లో ఆల్రెడీ అనే అకౌంట్ దగ్గర లాగిన్ అనే యాక్షన్ ఉంది. ఇప్పుడు లాగిన్ క్లిక్ చేస్తే నాకు లాగిన్కి వచ్చింది. ఓకే, సైన్ అప్ క్లిక్ చేస్తే సైన్ అప్ వచ్చింది. ఓకే, సో ఈ విధంగా హెచ్ రెఫరెన్స్ ద్వారా ఇచ్చుకోవచ్చు. అండ్ అగైన్ లాగిన్ లో కూడా మనం ఈ లింక్ క్లిక్ చేస్తే, ఏదైతే లాగిన్ లో ఫర్గాట్ పాస్వర్డ్ లింక్ క్లిక్ చేస్తే నాకు ఫర్గాట్ పాస్వర్డ్ స్క్రీన్ కి వెళ్ళాలి. ఓకే, అలాగే హెచ్ రెఫరెన్స్ కూడా మనం వెళ్ళొచ్చు. హెచ్ రెఫరెన్స్ యూజ్ చేసి కూడా మనం వెళ్ళొచ్చు. బట్ ఇక్కడ హెచ్ రెఫరెన్స్ కి మనం ఆ పర్టికులర్ పాత్ అయితే ఇవ్వాలి. సో పాత్ ఏంటి? ఫర్గాట్. సో జస్ట్ గివ్ ద ఫర్గాట్, అది లింక్ కాబట్టి మనం అలా ఇస్తున్నాము. ఓకే, సో వచ్చిందా ఫర్గాట్ పాస్వర్డ్? సో ఈ విధంగా మనం యూజింగ్ ద నావిగేట్ అండ్ ఈ హెచ్ రెఫరెన్స్ యూజ్ చేసి మనం పేజ్ ని లోడ్ చేస్తున్నాం అనమాట. ఓకే.